ఇక్కడ పనిచేశాం. 1999 సెప్టెంబర్ 19వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా నేను శేర్మహంపేట రావడం జరిగింది. అక్కడి నుంచి 2009 వరకు ఈ పాఠశాలలో పనిచేసి ఈ ఊర్లో తెలియని మనసు లేకోకుండా మీలో ఒకళ్ళలాగా ఉండటం జరిగింది. కాసారం శ్రీని మాస్టర్ అంటే తెలియని వ్యక్తులు నాకు తెలిసి మన శేర్మహంపేట గ్రామం, నా గ్రామంలో ఉండి ఉండకపోవచ్చు. నేను ఎక్కడ పనిచేసినా కానీ ముందుగా ఏంటంటే ఇంటి పేరుతో సహా పిలవడం అనేది నాకు బాగా అలవాటు. రెండోది ఏంటంటే నేను ఇప్పుడు ఇంకా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. కాకపోతే వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికి కూడాను 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. కానీ మీకు నేను చదువు నేర్పానని చెప్పేసి నేను ఎక్కడ ఏ రోజు కూడా అనుకోవట్లేదు. కానీ మొట్టమొదటిసారిగా 2004లో బైఫికేషన్ చేసింది మాకు అన్నయ్య గారు. ఆ పాఠశాల చేసిన తర్వాత నేను ఎలిమెంటరీ స్కూల్ నుంచి రావడానికి ఇష్టపడలేదు. ఎలిమెంటరీకి వెళ్ళిపోతా అంటే హరిహర్నాథ్ గారు అని చెప్పేసి మన ఎండిఓ గారు పట్టుబట్టి మరి వెళ్ళాల్సిందని చెప్పేసి అని పంపించారు. శోభారాణి గారు, నేను, తర్వాత సుధాకర్ మాస్టర్ గారు, ప్రసాద్ గారు అప్పుడు రాలేదు. ఇలా మేము కొంతమంది ఇది చేసుకుంటూ 8th క్లాస్ నుంచి చెప్పుకుంటూ 2004లో 10వ క్లాస్ని పాస్ చేయడం జరిగింది. ఆ సంవత్సరం సోషల్లో 100% పాస్ అయ్యి కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నా. అది నేను గొప్పగా చెప్పుకుంటా. ఎందుకంటే ఒక సోషల్ మాస్టర్గా, ఇప్పుడు సోషల్ మాస్టర్ని, ఆ రోజు సోషల్ మాస్టర్ కానప్పటికి కూడాను నాకున్న సోషల్ సబ్జెక్టుతో ఏదో చెప్పాను, నేర్చుకున్నారు. కానీ నేను చదువు కంటే కూడాను మీకు నేర్పింది ఏంటంటే సంస్కారము, తర్వాత పెద్దలను ఎలా గౌరవించాలి, సొసైటీలో ఒక సంఘంలో మనిషిగా ఎలా జీవించాలనే అంశాలపైన ఎక్కువగా మీకు ఫోకస్ చేసి ఉంటాను. ఇంకొకటి ఏంటంటే 7th క్లాస్ పేపరు మన స్కూల్ పేపర్లో నేనే దిద్దా. నా వంగర రాణికి 100 మార్కులు వేశాను. నేను 100 మార్కులు వేశాను. ఒక 200 సార్లు ఆ పేపర్ని అక్కడ ఉన్న సూపర్వైజర్లు మొత్తం చూశారు. చూసిన తర్వాత ఎందుకు వేయకూడదని చెప్పేసి అని వాళ్ళు డిస్కస్ చేశారు. నేను నా స్టూడెంట్కి అంటే అంత బాగా రాసింది నేను చెప్పాను. తర్వాత ఎక్కడా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక 20 మంది పేపరు చెక్ చేశారు. అయినప్పటికీ కూడా ఎవ్వరూ తప్పు పట్టలేదు. తర్వాత 100 మార్కులు వేయడం కరెక్ట్ అని చెప్పేసి అనుకున్నారు. అప్పటి నుంచి 100 వేయడం అనేది స్టార్ట్ అయింది నాకు తెలిసి. కాబట్టి నేను మీలో ఒకటిగా ఉంటూ మీకు విద్యాబుద్ధులు నేర్పినందుకు సగర్వంగా గర్వపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడాను మరొక మారు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దాదాపుగా ఒక 15 మందిని ఇదే స్కూల్లో జాయిన్ చేయించారు మా సార్ ప్రసాద్ మాస్టర్ గారు. సార్ ప్లీజ్ సార్ టేక్. ఈనాటి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి కృషి చేసిన మా చిరంజీవులకి ముందుగా నా ధన్యవాదాలు. అదేవిధంగా చిరంజీవుల పిలుపు మేరకు పిలవగానే అంటే వారి ఆహ్వానం అందుకొని ఇచ్చేసిన నా తోటి వారికి నమస్కారాలు. నేను వాస్తవంగా అయితే రాదలుచుకోను. ప్రసాద్ నాకు ఫోన్ చేశాడు, సార్ రావాలంటే ఏదో ఈయన నాకు గుర్తులేదు, వస్తానే బాబు అన్నాను. కానీ పక్కన పెట్టాడు. తర్వాత తన ఫోటో పెట్టాడు వాట్సాప్లో. ఆ ఫోటో చూస్తే నేను మా ఆవిడ ఉంది ఆ ఫోటోలో. నేను అన్నీ చెప్పేసి, అమ్మ నేను వెళ్ళకూడదు, నేను రాకూడదు, నీ ఆవిడ ఉంటాము, నువ్వు వెళ్ళమ్మా అన్నా. కాయకూడదు, ఇద్దరు వాళ్ళందరూ పిల్లలు కదా అందరూ మా మనవాళ్ళందరూ పిల్లలు అవి పోయి క్యాన్ చేసుకో, వాట్సాప్ క్యాన్ చేసుకో. నా ఇంటికి పిలవడానికి పుట్ట సతీషను మన కిరణ్ వచ్చారు. మొన్న కిరణ్ వచ్చారు. వచ్చినప్పుడు వాస్తవంగా పుట్ట సతీష్ని చూడగానే నా రాజనపేట మొత్తం నా గుండెలోకి వెళ్ళాడింది ఒకసారి. ఎందుకంటే ఆ ఊళ్ళో ప్రతి గుమ్మం నాకు తెలుసు, ప్రతి గుండె చెప్పుడు నాకు తెలుసు. నన్ను వాళ్ళు కడుపులో పెట్టలా చూసుకున్నారు, ఈజీగా చూడలేదు. రాజనపేట ఆ ఊరు కూడా అలాంటి ఊరు వాడు రాగానే నాకు వెళ్ళాలి అనిపించింది. వెంటనే మాట ఇచ్చాను, నాన్న మీ ఊరు వస్తారు. తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది 2 రోజులకి. ఏం వెళ్తారు ఎండలు, మళ్ళీ లోనై. తర్వాత ఈ ఊరు అమ్మాయి, ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. చెప్తా మీకు 2 విషయాలు చెప్పాలని వచ్చాను. ఆ అమ్మాయి ఫోన్ కోసమే నేను ఈ ఊరు వచ్చాను. 2 విషయాలు చెప్దామని వచ్చాను. మాకు టీచర్కి వద్దు బ్యాడ్ హ్యాబిట్ ఉందా ఎవరికి మాకు దొరకదు. ఎప్పుడు దొరుకుద్ది అంటే ఆగస్టు 15కి 26 దొరుకుద్ది. ఆగస్టు 15 నాడు సత్యనారాయణ గారు అంటే ఆయన ఆపుకుంటారు. మాకు కూడా అవకాశం కూడా మాట ఇప్పుడు లేరు. కాబట్టి మాకు ధైర్యం వచ్చేసి 2 విషయాలు నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్యన ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, స్టూడెంట్ శ్రవంతే స్వాతి పేరు. మీకు జరిగిన సంఘటన మీకు కలగా చిన్నది జస్ట్ ఏమన్నా టైం ఉంది కదా, ఇబ్బంది లేదు, ఆగలేకపోతే ఫుల్ టైం. నేను విజయవాడ నుంచి ఈ 2 విషయాలు చెప్పడానికే వచ్చాను.
మీరు ఏ తిట్టుకున్నారని చెప్తాను. ఒకటేంటంటే మా పాప ఫోన్ చేసి చాలా బాధలో ఉంది. బాధలో ఉండి సారు మా ఆయన అట్లా ఇబ్బంది పెడతారు సార్, అది సార్ ఇస్తారు. సరే అయితే ఏం చేద్దాము అంటే అసలు మాట ఎనట్లా, అసలు మనం చెప్పేది ఎట్లా ఆవిడ మాట కుటుంబంలో అసలే చెప్పుకుంటాం. సరే నేను అన్నాను, అమ్మా ఎటు కాదురా ఓ పని చేయి, నీకు సేవాపేటలో కొల్లా ప్రసాద్ అని ఒక కౌన్సిలింగ్ ఇచ్చాను ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమ్మా, చక్కగా మాటలు చెప్తారు, మంచిగా ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్తారు, ఒకసారి వారిని సంప్రదించమ్మా అని నేను మా కొల్లా ప్రసాద్ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళింది, హాస్పిటల్కి వెళ్ళి. అంటే ఆయన ఒక కౌన్సిలర్, అంటే కౌన్సిలింగ్ చేస్తారు ప్రొఫెసర్. వెళితే జనరల్గా మనకున్న అలవాటు ఏంటంటే ఎవరికైనా డాక్టర్ దగ్గరకో లాయర్ దగ్గరకో వెళ్ళానుకో సమస్య వెళ్ళానుకోండి, ఆతల వాడు విన్నాడా వినలేదని 20 మనం చెప్తా పోతా ఉంటాం. అది ఆ డాక్టర్ గారికి బాగా అనుభవం కదా, ఆయన ప్రసాద్ రోజు 100 మంది వస్తూ ఉంటారు కదా. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక పేపర్ పెట్టుకుని రాస్తా ఉన్నాడు. ఈ అమ్మాయి చెప్తా ఉంది, మా ఆయన అటు చేశాడు ఇటు చేశాడు అదండి ఇదండి ఓ చెప్తా ఉంది కదా. చెప్తున్న కొద్దికి ఈయన రాస్తా ఉన్నాడు కాగితం మీద. ఆ పాప ఏమనుకుంటుందా, స్వాతి ఒక పేరు పెట్టుకుందాం, లేక ఎవరు లేరుగా స్వాతి చెప్పుకున్నాడు. ఆ అమ్మాయి ఏం అనుకుందంటే నేను చెప్పి రాసుకున్నాడు సార్ డాక్టర్ గారు, మంచి డాక్టర్ గారు అనుకుంటుంది ఆవిడ. ఈయన రాసి రావాలి తల్లి రాస్తా ఉన్నాడు. ఆవిడ చెప్తా ఉన్న గంట అయింది. ముందు ఫీజు కట్టిందిగా వినాలి పాపం విన్నాడు. అంత అయిన తర్వాత అమ్మ నీకు ఇదంతా విన్నాను అంటే రాసుకున్నారు సార్ అన్న. రాసుకున్నాను. ఏం రాసుకున్నారు సార్ అన్న తీసి చూపించాడు. శ్రీరామ 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 శ్రీరామ. ఇదేంటి సార్ నువ్వు చెప్పిన సమస్యకల్లా శ్రీరామ శ్రీరామ రాశానమ్మా, నేను నాకు ఇన్ని అలవాటేలే, ఒక పరిష్కారం చెప్తారమ్మా అన్నాడు. చెప్పండి సార్ అన్న. ఆ పక్క గదిలోకి వెళ్ళండి, ఒక బ్లాక్ బోర్డ్ ఉంటుంది, పక్కన చాక్పీస్ బాక్స్ ఉంటుంది, దాంట్లో వినండమ్మా, నేను మీకోసమే వచ్చా, ఈ విషయం చెప్పడానికి వచ్చా, వాళ్ళ వ్యవస్థ కోసం చెప్పడానికి వచ్చాను విజయవాడ. 2 నిమిషాలు చెప్తాను మీరు పాటించండి వేరే విషయం. చాక్పీస్ బాగా టీ ఉంది, ఒక వాటర్ బాటిల్ ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి, నీకు ఏసీ కూడా వేసుకోమ్మా, పైన ఫ్యాన్ వేసుకోమ్మా. ఏం చేయాలి సార్ అందు ఏమీ లేదు, నీకు నచ్చిన ఒక 40 మంది పేర్లు రాయి బోర్డు మీద. అంటే స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మీ గురువులు కావచ్చు, ఇంటి పక్కన కావచ్చు, ఇంటి ముందు ఎవరైనా కావచ్చు, మీ అత్తగారు చుట్టాలు కావచ్చు, చుట్టాలు ఎవరైనా కావచ్చు. ఒక 40 మంది పేర్లు వరుస క్రమంలో రాయమ్మా అని ఒక గంట సమయం ఇస్తామమ్మా అన్నారు. సరే ఆ పాప టీ తాగి నాకులాగా ఏసీ వేసుకుని కూర్చొని నెమ్మదిగా 40 పేర్లు రాసేసింది. గంట సేపు తర్వాత డాడగా తలుపు కొట్టింది. సార్ రాసేసారు. ఈయనేంటంటే బయట సీసీ కెమెరా పెట్టి చూస్తున్నాను, నేను ఏం చేస్తాయి పాప. మళ్ళీ సార్ లోపలికి వచ్చాను, చూశారు ఏం రాశారు తల్లి బ్రహ్మాండంగా, 40 మంది పేర్లు కూర్చున్నాయి కదా, చాలా సంతోషం అని. అన్నే ఓ పని చెయ్యి, ఈ 40 మందిలో నీకు కొంచెం ఎడంగా ఉన్నవాళ్ళు ఎవరైనా తీసేయచ్చు అనుకున్న వాళ్ళు 10 మంది తీసేయమన్నారు. అంటే 30 మందిని ఉంచుకో, ఒక 10 మంది తగ్గిద్దాం, సుప్రసాద్ మేస్తారు, సేల్ మేస్తారు, ఇట్లా తీసేద్దాం, దూరంగా ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు కదా తీసేద్దామంటే ఆ పాప ఏం చేసింది, వెంట లోపలికి వెళ్ళి మొత్తం చెప్పి పడేసింది. గోవింద 30 మంది మిగిలారు. మళ్ళీ తలుపు కొట్టి డాడగారు తలుపు కొట్టి మళ్ళీ లోపలికి వచ్చారు. ఆయన అమ్మ ఏం చేశారా, రైట్ సార్ 30 మంది పెళ్లి రికార్డ్స్లో ఉన్నాయండి. రైట్ 30 ఉన్నాయి కమ్మా, రైట్ అయితే ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తాను, ఇంకొక 10 మంది తీసేస్తాయమ్మా. మళ్ళీ లోపలికి వెళ్ళి ఆలోచించాలి. ముందు ఏం చేసిందంటే అత్తగారు చుట్టాలు మొత్తం బీకేసి, వాళ్ళు మాత్రం పని లేదు, మనకి ఆడపల్లి పని అది, అటు బీకేసి 20 మంది ఉంచుకుంది. అలా 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 చివరికి 4 పేర్లు ఉన్నాయి. ఆ 4 ఎవరో తెలుసా, అమ్మ నాన్న భర్త కొడుకు, ఇది అలాగే మిగిలిన మొత్తం 0 అయిపోయారు, ఎవరు లేదు. జాగ్రత్తగా ఉంది. ఈ 4 పేర్లే ఉన్నాయి, అమ్మ నాన్న భర్త కుమారుడు. అంటే ఎవరమ్మా, కనిపించిన వాళ్ళు, కట్టుకున్నవాడు, కడుపును పుట్టినవాడు, 4 ఉన్నారు. సరే మళ్ళీ సార్ డాక్టర్ గారు పిలిచి చాలా బాగా చేశారా, నువ్వు వర్క్ అంతా బాగుంది, హార్డ్ వర్క్ చేసావు, ఈ 4లో ఇద్దరు తీసేయమ్మా అన్నాడు. అమ్మాయి అన్నీ ఆలోచించబడింది. అదేంటి సార్ 4 ముఖ్యం, ఇంకేనా నాకు చెప్పొద్దు, ఇక నేను డాక్టర్ని, నువ్వు పేషెంట్వి, వైద్యానికి వచ్చావు కదా, నేను చెప్పింది చేయాలా, చేసేయి. 4 అమ్మ నాన్న కనిపించిన వాడు, కట్టుకున్నవాడు భర్త, కడుపును పుట్టినవాడు కొడుకు, ఈ 4లో ఇద్దరిని తీసేయమ్మా అని చాలా సలహా ఇచ్చాడు. అని బయటికి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి వజ్జన పడిపోతుంది, చవట్లు పడితే ఇచ్చేది కూడా. అమ్మాయి ఎందుకంటే ఎవరు వదులుకుంటా చెప్పండి, నన్ను ఎవరు వదుకోలేం కదా, అమ్మా నాన్న లేని మన పుట్టుక లేదు, మరి కడుకున్న వాడు 10 ఏళ్ళ నుంచి పోషిస్తున్నాడు, మరి కడుపును పుట్టిన వాడు చంపు వదులుకోలేం కదా. ఏంటమ్మా ఓకే రాకూడదు.
టీచర్కి లక్షణం అది. అయినప్పటికీ తచ్చిన పడింది. చివరికి డాక్టర్ గారు ఏమన్నా అంటే అమ్మకి పోగని టైం ఇస్తామని బయటికి వెళ్ళిపోతాను. చివరికి వణుకుతూ గజ వణుకుతూ అమ్మ నాన్న పేరు జరిపేసింది. అంటే చెరలో పోయింది, భయపడుతుంది, బాధపడుతుంది. అమ్మ నాన్న లేకుండా నేను లేను కదా అని చెప్పి, భర్తను వదుకోలేం కదా అని చెప్పి, కొడుకు వదుకోలేం కదా అని చెప్పి చివరికి అమ్మ నాన్న చెప్పేసి మళ్ళీ సార్ తలుపు కొట్టింది. వచ్చారు లోపల. ఇప్పుడు ఎవరున్నారమ్మా అంటే భర్త కొడుకు. ఆయన ఒకటే మాట అన్నాడు, అమ్మాయి నేను ఆఖరిగా చెప్తున్నాను, ఈ లాస్ట్ ఫైనల్ ట్రీట్మెంట్ ఇది నీకు ఇచ్చింది. నేను ఇచ్చిన దాకా ఈ 40 మంది పేర్లు రాసావే, ఎవరు కూడా అదే ట్రీట్మెంట్ అమ్మా నేను ఇస్తున్నా నీకు. ట్రీట్మెంట్లో లాస్ట్కి వచ్చేసావు, ఆఖరి ఇంజక్షన్ చేయబోతున్నా, ఆఖరి డోస్ ఇది. ఏమిటి సార్, ఇందులో ఒక్కళ్ళే ఉన్నారు, ఇద్దరులో ఒక్కళ్ళే ఉన్నారు. ఏ ఇద్దరు, భర్త కావాలన్నా కొడుకు కావాలన్నా తేల్చుకోమన్నారు. అదేంటి సార్ మీరు డాక్టరా లేకపోతే పోలీస్ ఆఫీసర్, ఏంటి సార్ పరీక్ష పెడతారు కాదమ్మా. ట్రీట్మెంట్ ఇది. ఎలాంటి ట్రీట్మెంట్ అంటే మీ అందరికీ తెలుసు, కుక్క కాటు వరుగుందనుకోండి, కుక్క గారు ఇస్తే 7 ఇంజక్షన్ చేస్తారు. అది కోర్స్ వాడాలి, 7 వాడకపోయిన ఇబ్బంది. అట్లా ఇది కూడా కోర్స్ ఇచ్చుకుంటా వచ్చానమ్మా నీకు నేను. లాస్ట్ ఇంజక్షన్ ఇక్కడే ఉంది, లాస్ట్ ఇంజక్షన్ ఇక్కడే ఉంది. ఇక్కడ ఈ సమాజానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఇంజక్షన్ ఇక్కడే ఉంది. మీరంతా 30-35 వయసులో ఉన్నారు. మీ అందరికీ నేను నేర్పబోయేది ఇదే ఆఖరి పాటగా చెప్తున్నాను. ఏమిటయ్యా అంటే చెరిపోయామ్మా ఒక పేరు అన్నాడు. తచ్చిన మధ్యన పడిపోయింది, చెవట్లు గారిపోతున్నాయి, కాళ్ళు వణిగిపోతున్నాయి, చేతులు వణిగిపోతున్నాయి, కళ్ళు నీళ్లు గారిపోయి కళ్ళు మసుకు మారిపోతున్నాయి. ఏం అర్థం కావట్లేదు. చివరి తరబడి బోటు కాడికి వచ్చేసి ఆ బోటు చేతితో పట్టుకొని ఒక చేతితో కొడుకు పేరు చెప్పేసింది. ఏడ్చేసింది, కొడుకు పేరు చెప్పేసి అమ్మాంతో ఏడ్చేసి పక్కకొలిపోయింది. కాసేపటి డాక్టర్ గారు లోపలికి వచ్చారు. లేచి కూర్చోబెట్టి, అమ్మ అంతా బాగుంది, ఇదేంటి తల్లి అమ్మా నాన్న చెప్పేశావు, మరి కడుపున కొట్టిన కొడుకుని కూడా చెరిపేశావు, భర్తనే ఉంచుకున్నావు ఎందుకమ్మా అని అడిగారు ఆయన. అవును సార్, మా అమ్మ వాళ్ళు 20 ఏళ్ళు పెళ్లి చేసి పంపించేశారు నన్ను. అప్పుడప్పుడు పండగ పబ్బానికి పిలిచారు, అమ్మన్నారు, వచ్చి వెళ్ళేవాడిని. అప్పుడు చుట్టాన్ని అయిపోయాను, వివాహం చుట్టాన్ని అయ్యాను వాళ్ళకి. మా ఇంటి పేరే మారిపోయింది సార్ నాకు. తర్వాత నా కొడుకుని అంటారా, వాడికి పెళ్లి చేస్తే ఏదో ఊరు వెళ్తాడు, అమెరికా రష్యా అంటాడు, వాడు ఎక్కడ బతుకుతాడు. కడ వరకు ఉండేది నా భర్త మాత్రమే, కాబట్టి నేను ఉంచుకున్నానని ఆవిడ చెప్పినాను. అంటే ఇవాళ వివాహ వ్యవస్థ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో భయంకరంగా ఉంది. వాడు మనం చూస్తున్న పేపర్ నాకంటే ఎక్కువ మన లాయర్ గారు ఇక్కడ, లాయర్ గారు కేసు వచ్చిందే ఉన్నా, లాయర్ గారు కేసు వచ్చి వెళ్ళిపోయాడా. మరి ఇవాళ మీరు చూడండి, గమనించండి అమ్మా, ప్రతి చిన్న విషయానికి తగులాడి, భర్త మీద భార్య, భార్య మీద భర్త తగులాడి, పిల్లలన్నీ కూడా చూడకుండా దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇవాళ. మన పేపర్ చూస్తుంటే అసలు ఒకసారి ఏంది, భర్తేనా అనిపిస్తుంది, భార్య అనిపిస్తుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నా బిడ్డలాంటి మీరందరూ కూడా 10 కాలాల పాటు చల్లగా మీ పిల్లల్ని పెంచుకోండి. సమస్యలు వస్తే నిదానంగా పరిష్కరించుకోండి. దయచేసి గుమ్మం దాన్ని రాని మాకండి మీ అందరినీ ఒకసారి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, రెండో విషయం ఏంటంటే చప్పట్లు కొట్టాలి. ఎంతసేపు మాట్లాడితే చప్పట్లు లేకపోతే మాట్లాడిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ఊరు అమ్మాయి మన స్టూడెంట్, కొంతమంది తెలిసేవాడు మధ్యలో కృష్ణయ్య అని చెప్పి సైరెడ్డి గారి బజార్ లోపల ఉంటుంది. ఆ పాప మన కిరణ్ కూడా చెప్పారు, ఆ పాపకి కన్ను కాలిపోయాడు, మీకు గుర్తుందో లేదో. ఆ బాబుకి ఏవో కన్ను కాలిపోయాడు, ఇదంతా కాలిపోయి ఉండవు. నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయి 5th క్లాస్ అవుతుంది. నేను రాంచన్నపేట నుంచి ఇక్కడికి వచ్చిన కొత్తలో చూసి ఆ అమ్మాయిని, అమ్మ ఏంట్రా ఈ పరిస్థితిని, వాళ్ళ ఇంటికి పరిస్థితి వస్తే ఇంటికాడ పరిస్థితి లేదు పెద్దగా. వెంటనే ఆ బాబుని తీసుకుని నేను వాళ్ళ అమ్మగారిని తీసుకుని ఉయ్యూరులో కంటి హాస్పిటల్ రోటరీ కానీ ఉచిత వైద్యం చేస్తారు వాళ్ళు, అక్కడ తీసుకెళ్ళాడు ఆ అమ్మాయి. తీసుకెళ్తే వాళ్ళు చూసి ఏమన్నారంటే, ఇక్కడ మేము వైద్యం చేయలేమండి, ఆ కన్ను అయితే రాదు, కాలిపోయింది, ఆల్రెడీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కానీ చూడగానే చాలా కొంచెం మనకి ఎఫెక్ట్గా ఉండేది. పిల్ల నెంబర్ 1 ఇష్టమైన మాత్రం క్లాస్ ఫస్ట్ ఆ పిల్ల. సరే ఏం చేద్దామంటే వాళ్ళు ఏం చెప్పారంటే, నెక్స్ట్ త్వరలో విజయవాడలో ఆల్ ఇండియా ఐ డాక్టర్స్ అసోసియేషన్ మీటింగ్ జరుగుతుంది, అక్కడ రండి, నేను పరిష్కారం చేస్తా ఉన్నారు. వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, కేర్ అండ్ షేర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థకి ఈ పాపను అప్పచెప్పారు. దాన్ని నడిపేది ఎవరంటే ఒక ఇటాలియన్ లేడీ నడుపుతున్నారు ఈ విజయవాడలో, గన్నవరంలో సంస్థ స్థాపించారు ఆవిడ. వారు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు 2 సార్లు. అక్కడ వారి సొంత డబ్బుతో ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. చాలా వరకు ఈ కన్ను చాలా వరకు రూపు మారిపోయింది. ఆ పాప విజయవాడలో చదువుకుంది, డిగ్రీ చదువుకుంది.
ఆ కేర్ అండ్ షేర్ ఒక స్వచ్ఛంద అనాథ సంస్థ నడుపుతారు వాళ్ళు. దాంట్లో మన అమ్మాయి చదువుకుంది, కృష్ణవేణి ఈ ఊరు అమ్మాయి. అక్కడ చదివే కుర్రాన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అక్కడ తన సర్వీస్ చేస్తుంది. నాకు అంటే ఫోన్ టచింగ్ ఉంది. మేము ఉండే దగ్గర అక్కడ సార్ వెళ్ళడం కూడా జరిగింది అమ్మాయి దగ్గర. అమ్మాయి వెళ్ళటం ఆ భర్త చూపించింది, పిల్లలు చూపించింది, కూర్చున్నాను. అయితే మొన్న ఎందుకు ఫోన్ చేసిందంటే నాకు ఆ అమ్మాయి అక్కడ కొంచెం వాళ్ళకి పిల్లలకి 250 మంది పిల్లలు ఉన్నారట. కొంచెం ఫుడ్ వాడికి ఇబ్బందిగా ఉందండి. ముఖ్యంగా నెలల పిల్లలు ఉన్నారు. ఆ నెలల పిల్లలకి పాలు కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాం మేము. అంటే పాలు కొనుక్కొచ్చి పట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాము. డొనేషన్స్ ఇట్లే చచ్చిపోయిందండి ఫస్ట్ సాధించినాడు. కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఒకప్పుడు చేయమండి ఏదో సర్వీస్ చేసి అయిపోయింది. ఇప్పుడు ఏమైనా మీరు చేస్తారా మేస్తారని నాకు ఫోన్ చేస్తుంది. అంటే నమ్మకం అది, ఏదో ఒకటి చేస్తాడు ఈయన ఒక నమ్మకంతో నాకు చేసింది. సంతోషం. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే బాబు, నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ప్రతి నెల నా జీతంలో నుంచి 2000 రూపాయలు ఆ మధ్యన కృష్ణవేణికి పంపిద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా సరే చప్పట్ల కోసం కాదు, మీలో కూడా ఎవరైనా సరే ఆలోచన చేసి మీరు ఇప్పుడు నిర్ణయం చెప్పండి. దయచేసి నాకు ఎవరు ఆవేశం నిర్ణయం చెప్పతాను. మీరు ఎన్నకెళ్ళండి, మీ భార్యాభర్త సంప్రదించుకోండి. అది మీరైనా మా వాళ్ళు ఎవరైనా సరే ఆ మధుర కృష్ణవేణి ఇప్పుడు నెంబరు నేను మన ప్రసాద్కి మీకు వాట్సాప్ చేస్తాను. అయినాడికి ఇవ్వండి. మీ ఇష్టం వచ్చినంత, అది 100 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, 5 రూపాయలు కావచ్చు. మనకి ఎంత ఇచ్చినా కూడా ఆ బిడ్డకి ఉపయోగపడుతుంది. ఒక వాస్తవం చెప్పిన ఆ అమ్మాయికి 8 నుంచి ఫోన్ చెప్పింది. మాకు 8 నుంచి జీతం లేదు, జీతం లేకపోయినా కూడా సర్వీస్ చేస్తున్నాను ఉంది. ఇంకొక నిజం చెప్తాను మీకు. నా తమ్ముడు కృష్ణయ్య మొన్న మనవాళ్ళు ఎవరు ఉన్నారు, ఇద్దరు అనాలని చెప్పారు. మా ఈ కృష్ణ ప్రసాద్ మాస్టర్ తమ్ముడు కృష్ణయ్య గారు లెక్కల మాస్టర్ ఆయన కూడా హనుమంతులు హెడ్ మాస్టర్ తమ్ముడు ఫోన్ చేసి అన్నయ్య 2 పిల్లలు ఉన్నారు, ఏమైనా అవకాశం ఉందా అంటే నేను ఆయమ్మకి ఫోన్ అడిగాను. అమ్మాయి అడిగితే ఏమని తెలుసా, వద్దన్న అమ్మాయి మాకే గడవట్లేదు, నువ్వెక్కడ తీసుకొస్తావులే తీసుకురా ఉంది. నేను అడిగాను, అమ్మ నీ దగ్గర ఉన్న పిల్లలకే మీరు పెట్టలేకపోతున్నారు, మరి ఈ బిడ్డలు ఏం కాదు సార్, ఎవరో దేవుడే ఉన్నాడు పంపించండి సార్. నిజంగా ఆ అమ్మాయి యొక్క ఆత్మవిశ్వాసానికి వంశపూరంలో ఒక్కసారి మా కృష్ణవేణి తప్పట్టు కూడా కృష్ణవేణి తప్పట్టు కూడా. 2 విషయాలు, మీ కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. రెండవది, గుప్పిడి గింజలు సంపాదిస్తే 4 గింజలు దానం చేయండి అన్న. 100 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి దానం చేయండి. ఆ 1 రూపాయి కూడా అగ్గాలకు తెచ్చుకొట్టేవాడికి చేయి మాకండి దయచేసి. ఇలాంటి అనాథలకి, అభాగ్యులకి తల్లిదండ్రులు, అమ్మాయి చెప్పిందమ్మా, చండిపిల్లంట అమ్మాయి బ్యాగ్లో పెట్టి జిప్పు వేసేసి రైల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ పాపను చూపించి తలలో పండులే ఉందమ్మా. ఇంకా చూపిస్తే కృష్ణవేణి నాకు కడుపు దొరికిపోయింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అమ్మాయికి జాబ్ చేస్తుంది సార్. దానికి ఒప్పుతారు. ఆ అమ్మాయి ఇంకా వాళ్ళకి ఈఎంఐ ఘాట్ ఎక్కడ దాన్ని ఏమంటారండి, హాస్టల్లో ఉండే వాటిని ఈఎంఐ వండి వారు ఇచ్చి పెట్టారు. దయచేసి ఒకసారి ప్రసాద్ మీ అందరూ మంచి మనసు చేసుకొని, గొప్ప మనసు చేసుకొని ఒకసారి ఆ పాప కోసం కాదు, అక్కడ ఉన్నటువంటి పాపల కోసం, బాబుల కోసం ప్రసాద్ నెంబర్ ఇస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నాను, ఒక్కసారి మనం కమిట్ అయ్యామంటే అది ప్రవాసం చేయడం కష్టం అవుతుంది. అదే నాకు తెలిసిన ప్రాక్టికల్ అనుకున్నాను. ఒక్కసారి మనం ఇద్దాం అనుకుంటే అది నిలబెట్టుకోవడం చాలా కష్టం. మీరు ఆలోచించుకొని చెప్పండి, అది ఎంత ఇవ్వండి, ప్రతి నెల ఇవ్వండి. ప్రతి నెల ఆ అమ్మాయి నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, దాన్ని ఏమంటారు ఫోన్పే చేయండి చాలు. ఇది ఎక్కువ చేయండి, మీ ఇష్టం, మీరు ఎంతనే చేయండి. అది మీరు పుణ్యం అనుకుంటారో లేకపోతే ఏమన్నా అనుకోండి. మనం తినే దాంట్లోంచి ఒక గుప్పుడు తీసి పెట్టామనుకోండి, వాళ్ళు తాగే దాంట్లోంచి 1 లీటర్ ఇచ్చామనుకోండి, నెలకు ఒకసారి ఇవ్వండి. మరి ఈనాటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మరోమారు మా తోటి ఉపాధ్యాయులకి ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను పొద్దున 7 గంటలకి వచ్చాను, బాగా ఆకలి ఉంది. నేను చెప్పినట్టు మీరు కూడా చెప్పకండి అమ్మ, దయచేసి చెప్పి మీరు మీటింగ్. ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ముఖ్యంగా మమ్మల్ని ఈరోజు ఇక్కడ ఈ గురు స్థానంలో కూర్చోబెట్టారు కాబట్టి మేము ఇవాళ ఈ స్థానంలో కూర్చుంటానికి మాకు విద్య నేర్పినటువంటి మా గురుదేవులు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తు చేసుకుంటూ వారందరికీ పాదాభివందనాలు చేస్తున్నాము. అలాగే మా దగ్గర నుంచి మీరు కూడా విద్య నేర్చుకొని మా అందరికీ ఏ విధంగా అయితే పాదాభివందనాలు చేశారో మమ్మల్ని గౌరవించినందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈరోజు
ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో, గౌరవభావంతో మమ్మల్ని ఆహ్వానించారు. సో ముఖ్యంగా ముందు ఫస్ట్ మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పానికి హ్యాట్స్ ఆఫ్. ఎవరైతే ఈ సంకల్పం ఫస్ట్ చేశారో దానికి మీ అందరి యొక్క సమీకృతులై అందరూ కూడా కలిసి కట్టుగా చక్కగా ఎంతో ప్లానింగ్తో ఎంత విజయవంతం చేశారంటే, ఎప్పుడైనా సంకల్పం అనేది గట్టిగా ఉండాలి. ఆ గట్టిగా ఉంటే అది ఏ అవాంతరం వచ్చినా దాని అదే సాగిపోతుంది అన్నమాట. ఇవాళ అలాగే జరిగింది, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే పొద్దున వాతావరణం అసలు బాగాలేదు. ఇలా అలాగే మేము వచ్చిన తర్వాత కూడా గాలికి టెంట్ ఏమన్నా ఎగిరిపోతుందేమో అనేటువంటి ఒక అనుమానాలు వ్యక్తమైనవి. కానీ చూడండి, ఇప్పటి వరకు కూడా ఆ వాయుదేవుడు కరుణించాడు, అలాగే ఏమంటారు బాణుడు కరుణించాడు, వరుణదేవుడు కరుణించాడు, అందరూ కరుణించారు. మీ సంకల్పకం అనేది చాలా గట్టిదన్నమాట. అందువల్ల మంచి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మమ్మల్ని గురువుగా ఆహ్వానించి ఆ గేటు దగ్గర నుంచి మాకు స్వాగతం పలుకుతూ, పుష్పగుచ్చాలతో ఆహ్వానాలు పలుకుతూ మమ్మల్ని ఇన్వైట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అలాగే ఈ ముఖ్యంగా నేను ముందే దాంట్లో అలా మా స్టేజీని అలంకరించినటువంటి మా నాతోటి ఉపాధ్యాయులు మేమందరం కలిసి పనిచేసాం మీరు 10th క్లాస్ ఉన్నప్పుడు. అలాగే మా ప్రసాద్ మాస్టర్ తప్ప ఇక్కడున్న వేదికను అలంకరించిన టీచర్స్ అందరితో కలిసి నేను పనిచేశాను. సో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు. అలాగే మా దగ్గర విద్యను అభ్యసించినటువంటి మీరు ఆనాడు మా విద్యార్థులు కానీ ఈరోజు పెద్దవారు అయ్యారు. అలా మీ అందరికీ కూడా దివ్య ఆశీస్సులు. ఓకే. తర్వాత నేను ఈ షర్మాంపేట స్కూల్కి 2003 జూలై 1న జాయిన్ అయ్యాను. అప్పుడు యూపీ స్కూల్గా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి హై స్కూల్ అయిపోయింది. నేను అప్పట్లో మీకు సైన్స్ ఎంఏ చెప్పేదాన్ని అనమాట. సో అప్పుడు మీరు బాగా చదువుకున్నారు కూడా. నెక్స్ట్ ఇయర్కి 10th వచ్చేసింది. 10th డివైడ్ అయ్యేసగల 10th క్లాస్లో నేను మీకు చెప్పలేదు, మేము ప్రైమరీలో ఉండిపోయాము. ఆ తర్వాత 2007లో ఇక్కడ బిల్డింగ్ అయింది, ఇక్కడికి వచ్చేసారు. సో మీరు మాస్టర్ చెప్పారు మీకు కాలాతీతం అవుతుంది కాబట్టి ఎంతో చెప్పాలనుకున్నాను, కానీ తొందరగా ముగించేద్దాము. సో మరి శ్రీని మాస్టర్ చెప్పారు పెద్దలను గౌరవించండి అని. అలాగే మాస్టర్ కూడా దానం చేయండి అంటూ చెప్పారు. సో మీ అంతా చాలా పెద్దవారు. మీరు ఇవాళ మిమ్మల్ని చూస్తూ మాకు నిజంగా కడుపు నిండిపోతుంది. ఎంత చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుని భోజనం పెడతా లేకపోతే రెడీగానే ఉన్నాయి. మనకి ఎదురు చూస్తుంది భోజనాలు. ఎప్పుడెప్పుడా నా భోజనాలు వీళ్ళు ఎప్పుడు ఖాళీ చేస్తారని ఎదురు చూస్తున్నాయి భోజనాలు మన వైపు. సో మరి మీరు ఉన్నత స్థానానికి ఎదిగి మమ్మల్ని గురువులుగా గుర్తించి ఇలా చేయాలని సంకల్పించి పిలిచి ఏర్పాటు చేసినటువంటి విధానం కూడా చాలా మెచ్చుకోదగింది, చాలా చాలా బాగుంది. అయితే మీరు ఏం చేసిన మేము ఇక్కడ వరకు వచ్చి ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను నేను. మీరు చదువుకున్న రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. అప్పుడు మమ్మల్ని చాలా గౌరవించారు. ఇప్పుడు కూడా గౌరవాలు కొందరికి ఉన్నాయి, అందరికీ లేకపోయినా కానీ. కాకపోతే మీ పిల్లల్ని చాలా గొప్పగా పెంచండి. ఎలా మన యొక్క సంప్రదాయాలను గౌరవిస్తూ, విలువల్ని గౌరవిస్తూ, విలువలతో కూడిన విద్యని బోధించండి మీ పిల్లలకి. సో అలాగే నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఎలాగో గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చారు, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. సో మీకు వీలైతే 100% పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించడం నా కోరిక. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్ చాలా చాలా బాగున్నాయి. మీరు చదువుకున్నప్పుడు ఏమీ అంత ఫెసిలిటీస్ లేవు. చెట్ల కింద కూర్చొని పాఠాలు చెప్పుకున్నాం మనం షేర్మాన్పేటలో. నేను షేర్మాన్పేటలో 9 సంవత్సరాలు పనిచేసి బాగా నా జీవితంలో మరుపు రాని ఒక స్కూల్ అనేది షేర్మహమ్మద్పేట. ఎందుకంటే ఎక్కువ సర్వీస్ చేసి షేర్మహమ్మద్పేటలోనే. ఆ తర్వాత గండ్రాయి వెళ్ళాను. ఈ షేర్మహమ్మద్పేట పిల్లలు అయితే నేను అక్కడ గండ్రాయి వెళ్ళడానికి బస్ కోసం ఆటోల కోసం వెయిట్ చేస్తుంటే నా దగ్గరకు వచ్చి నమస్కారాలు చేసి, నేను పిల్లలు ఎప్పటికీ మర్చిపోలేను జీవితంలో. నన్ను బండి మీద తీసుకెళ్లి స్కూల్లో దింపొచ్చిన రోజులు ఉన్నాయి. అయ్యన్నా ఇంకా కొంతమంది అందరూ పేర్లు గుర్తులేవు. అలాగే స్కూల్ బస్సుల్లో కలుస్తున్నారు నాకు. అలాగే అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తుంటే బ్రిడ్జి కింద కూడా అందరూ పలకరిస్తున్నారు అనమాట. పెద్దవాళ్ళు అయిపోయారు, గుర్తించలేని స్థితిలో ఉన్నాం ఇప్పుడు. సో మీ అందరికీ కూడా అమ్మ, మీ అందరూ పిల్లల్ని చక్కగా పెంచండి, పెద్దల్ని గౌరవించినట్టు చేయండి. అలాగే విలువలతో కూడిన విద్యను నేర్పించండి. చాలా ఈ ఫోన్లకు అంకితం కాకుండా కాస్త వాళ్ళకి విలువల్ని నేర్పండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎవరు కూడా పెద్దల్ని అంత గొప్ప కుటుంబ వ్యవస్థ నుంచే రావాలి. తల్లిదండ్రులే మీ తల్లిదండ్రులు మీకు నేర్పారు కాబట్టే మీరు మమ్మల్ని ఇవాళ గౌరవిస్తారు, మీ అమ్మ నాన్న కూడా గౌరవిస్తున్నారు. కాబట్టి మీ పిల్లల్ని చాలా విద్యాబుద్ధులతో, అలాగే గౌరవ మర్యాదలతోటి, వినమ్రతగా, వినయంతో పెంచమని నా కోరిక. అలాగే మీకు వీలైతే గవర్నమెంట్ స్కూళ్ళలోని, వీలైతే కాదు వీలు కావాలి, గవర్నమెంట్ స్కూల్లోనే చదివించండి. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. తర్వాత మా దగ్గర
మా దగ్గర చదువుకున్న విద్యార్థులందరికీ మా ఆశీస్సులు, వాళ్ళ పిల్లలకి, తర్వాత వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళందరికీ ఆశీస్సులు. టైం కూడా కొంచెం ఎక్కువైపోయింది కాబట్టి నేను చిన్న విషయం చెప్పి ముగిస్తున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను తొరగుంటపాలెం స్కూల్లో హై స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. చాలామంది నాకు కనపడుతూనే ఉన్నారులే కానీ గుర్తుపట్టలేకపోతున్నా. కానీ ఇప్పుడు ఒక 2 hours నుండి చూశాక అందరి ఫేసులు కూడా గుర్తొస్తున్నాయి మాకు. తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు స్కూల్లో ఏదన్నా మీరందరూ చాలామంది రకరకాల వ్యాపారాల్లో కానీ వృత్తుల్లో కానీ సెటిల్ అయి ఉన్నారు. అందరూ గవర్నమెంట్ స్కూల్లో, అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దాదాపు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. మా ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. మొన్న గేమ్స్ స్పోర్ట్స్ మీట్ పెట్టారు. ఎప్పుడు ఒక 2 సంవత్సరాల కిందట స్పోర్ట్స్ మీట్ పెట్టారు. ఎవరికి పెట్టారు అంటే, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి అందరికీ కలిపి ఒక బాలచైతన్య స్ఫూర్తి అని చెప్పేసి ఒక గేమ్స్ పెట్టడం జరిగితే అక్కడ గేమ్స్లో విన్ అయిన వాళ్ళందరూ ఎవరు అంటే మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే. తర్వాత వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చదువుతున్నారు, ఆడుతున్నారు, కానీ తొందరగా అలసిపోతున్నారు. మన దగ్గర చదువుకున్న పిల్లలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే, వాళ్ళు క్లాస్లో ఫస్ట్ వస్తున్నారు, చదువుకుంటున్నారు, గేమ్స్ అయిపోయిన తర్వాత కూడా ఏదో పాట పెడితే డ్యాన్స్ చేస్తున్నారు. అది మన గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ యొక్క గొప్పతనం. వాళ్ళ స్టామినా. మీరు అంటారు కదా బ్రాయిలర్ కోళ్ళు, నాటుకోళ్ళు అని అంటారు చూడండి, అది అర్థం చేసుకోండి. సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి నెక్స్ట్ మేడం గారికి ఇస్తున్నాను మైకు. నా సహచరులకి శుభాభినందనలండి. చిరంజీవులందరికీ ఆశీస్సులు. నేను ఎక్కువ సమయం తీసుకోను. 2 విషయాలు. మెయిన్ లేడీస్ ఎవరు ఖాళీగా ఉండద్దు. ఫస్ట్ చాలామంది హౌస్ వైఫ్స్ అని చెప్పారు. నో, అసలు ఉండొద్దు. మీరు ఖాళీగా ఉంటే అసలు ఏం టైం పాస్ అవుతుంది మీకు ఇంట్లో? ఏదో ఒకటి చేయండి. మనకు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. వంట బాగా చేసేవాళ్ళు కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు. అసలు ఈరోజు రేపు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అట్లాగే టైలరింగ్ చేసేవాళ్ళు టైలరింగ్. మీకు ఏ పని వస్తే అందులో స్కిల్ నేర్చుకోండి. ఈరోజు రేపు ఫోన్ల దగ్గర ఉన్నాయి, యూట్యూబ్ తీయండి, మీరు అందులో స్కిల్స్ నేర్చుకోండి. ఎవ్వరూ ఖాళీగా ఉండొద్దు. బాయ్స్ వైఫ్స్ని అందరినీ ప్రోత్సహించండి. ఎవరిని ఖాళీగా ఉంచొద్దు. ఖాళీగా ఉంచితే మన మైండ్ షార్ప్నెస్ పోతుంది. అందుకని మీ పిల్లలు డెవలప్ అవ్వాలంటే ముందు ఫస్ట్ మీరు మీ స్కిల్ పెంచుకోండి. ఎవ్వరూ ఖాళీగా ఉండొద్దు. ఇది నా కోరిక, రిక్వెస్ట్ కూడా కాదు, కోరికే. అయితే ఇంకొకటి, నాకు షేర్ మహమ్మద్పేట అనగానే నాకు ఎక్కువ ఇష్టం. 9 సంవత్సరాలు హై స్కూల్ పిల్లలతో నేను పాఠాలు చెప్పి అట్లా మమేకమయ్యాను. ఆ టైంలో మేము కొద్దిగా ఏజ్ తక్కువ వాళ్ళం కదా, మరి 20 సంవత్సరాల క్రితం అంటే మాషారం మేమందరం షటిల్ ఆడేవాళ్ళం. గుర్తుందా? గ్రౌండ్లో అవన్నీ గుర్తొస్తున్నాయి. మీ అందరూ కూడా మ్యాక్సిమం 95% నాకు మొహాలు, 99% మీ మొహాలన్నీ నాకు గుర్తొచ్చేసినాయి. ఇంకా ఒకళ్ళిద్దరే కొద్దిగా అట్లా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మమ్మల్ని పిలిచినందుకు ఇంకా చాలా థ్యాంక్ యూ. నేను 2005 నవంబర్ 11 మన జేవి చెప్పాడు, అప్పుడు వచ్చాను ఇక్కడికి. నేను ఆ ఇయర్ 2 సబ్జెక్టులు చెప్పాల్సి వచ్చింది. ఆ ఇయరే కాదు, అప్పటి నుంచి 2009 వరకు కూడా 2 సబ్జెక్టులు చెప్పాల్సి వచ్చింది. ఒకటి బయలాజికల్ సైన్స్, మరొకటి ఇంగ్లీష్. అలాగా 2009 దాకా నేనే ఇంగ్లీష్ చెప్పాను ఇక్కడ, అలాగే బయలాజికల్ సైన్స్ కూడా చెప్పాను. తర్వాత ఆ టైంలో కొంచెం చదవని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని మందలించడం జరిగింది. అంటే ఫిజికల్గా మిమ్మల్ని పనిష్ చేయకపోయినా అది ఓరల్గా మిమ్మల్ని దూషించి ఉండొచ్చు. కాబట్టి అట్లా ఏదైనా మీరు మీ కొలీగ్స్ అంటే మీ ఫ్రెండ్స్ ముందు మిమ్మల్ని అన్నందుకు ఏదైనా మీరు బాధపడి ఉంటే ఇప్పుడు అవన్నీ మర్చిపోండి. ఇవన్నీ మా జ్ఞాపకాలు సార్. తర్వాత మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఏంటంటే, మీలాగా బాధ్యతాయుతమైనటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఫాదరు, అంటే ఉదాహరణ చెప్తున్నాను,
ఆ ఫాదర్కి ఆయన వయసు పెద్దదైపోయింది. చివరికి ఫైనల్గా ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు వాళ్ళ ఫాదర్. ఆయన కూడా అన్నీ టెస్ట్ చేసి ఈయనకి ఏమీ లేదండి, అంతా బాగున్నాడు, అన్ని టెస్టులు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏమీ లేదు అని చెప్పాడు. మరి ఎందుకు బాధపడుతున్నాడు నేనంటే, ఒక పని చేయండి, మీరు ఈయనతో పాటు 10వ తరగతి చదువుకున్నటువంటి స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అని చెప్పాడు. ఇక ఆ కొడుకు ఏం చేశాడంటే వాళ్ళ నాన్న తీసుకుని ఆయనతో పాటు 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లల దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఆ మరుసటి రోజు నుంచి కొడుకు కంటే తండ్రి యాక్టివ్గా ఉంటాడు. అంటే స్నేహితులతో మనం గడిపితే ఎంత ఎనర్జీ వస్తుంది అంటే దానికి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది రియల్గా జరిగిన స్టోరీ. ప్లస్ నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను. నాతో పాటు నేను దాదాపు 10th క్లాస్ పూర్తయ్యి నాకు 42 సంవత్సరాల క్రితం ఈ 10th క్లాస్ 42 ఇయర్స్ అయింది. 1982లో నా 10th అయిపోయింది. 82-83 బ్యాచ్ 10th. అప్పుడు నాతో పాటు చదువుకున్నటువంటి నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు జగ్గయ్యపేట. వాళ్ళందరినీ రోజు సాయంత్రం కూడా ఒక 2 గంటల పాటు 7 to 9 ఇక్కడ స్వాతి డయాగ్నోస్టిక్స్ అని ఉంటుంది జగ్గయ్యపేట రోడ్లో, మన చర్చ్ ఎదురుగా రోడ్లో స్వాతి డయాగ్నోస్టిక్స్ ఉంటుంది. అక్కడ యాక్సెస్ ATM దగ్గర ఉంటుంది. అక్కడ కూర్చుంటాం మేము. కూర్చొని మేము 10th క్లాస్ చదువుకున్నప్పుడు మా మెమరీస్ని మేము షేర్ చేసుకుంటూ ఉంటాం, మీ పెయిన్స్ని షేర్ చేసుకుంటూ ఉంటాం, ప్రెజర్స్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. అంటే మనం 60 ఇయర్స్ బతుకుతామంటే మన చిన్ననాటి స్నేహితులతో గడిపితే ఇంకొక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట మన లైఫ్ స్పాన్. కాబట్టి మన జీవితంలో మన స్టూడెంట్ లైఫ్ ఉన్నటువంటి ప్రాధాన్యత చూసుకుని మీ పెయిన్స్ని ప్రెజర్స్ని షేర్ చేసుకుని మీకు ఇప్పటికీ కూడా మీకు ఏదైనా అవసరం వస్తే మీకు సహాయం చేసి మీ స్నేహితులు ఉన్నారు చూసారా, వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళతో వీలుంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఒక చోటకి వాళ్ళని కన్వీన్ చేసి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో గడపండి. మీకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. కాబట్టి కానీ మీకు చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ని మర్చిపోవద్దు. అట్లాగే మీ పిల్లల చదువు విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ హ్యాపీ పేరెంట్స్ అనిపించుకోవాలి. మీరు మీ పిల్లలు సెట్ అయిపోయారనుకోండి, అంతకంటే మీకు కావాల్సింది ఏమీ ఉండదు. కాబట్టి పిల్లలు బాగా చదివించుకోండి, హ్యాపీ పేరెంట్స్గా మారండి. తర్వాత మీ చిన్ననాటి స్నేహితులతో రోజు టైం స్పెండ్ చేస్తూ హెల్తీగా అట్లాగే ఎనర్జెటిక్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న మా ఫ్రెండ్ అలాగే శ్రీహరి మాస్టర్ కూడా నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారు. ఆ మాస్టర్ శ్రీనివాస్ మాస్టర్, అడ్రోడ్ సీన్ అంటారు కదా, శ్రీనివాస్ మాస్టారు, కాసారావు మాస్టారు, జేవి చెప్పారు నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పటికీ అలానే ఉన్నాం. అన్నయ్య చెప్పాడు కదా ఫ్రెండ్స్ని మర్చిపోకూడదని. మా ఫ్రెండ్స్ మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాము, ఇప్పటికీ 2 టీచర్లు అయ్యాము. ఇంకా మా ఫ్రెండ్ ఇంకొక హేమ మాధవి అని కూడా ఉంది, చైల్డ్హుడ్ ఫ్రెండ్. తను పోచంపల్లి హై స్కూల్ హెచ్ఎం, గెజిటెడ్ హెచ్ఎం తను ఇప్పుడు. అలాగా ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ని మర్చిపోకూడదు. ప్రసాద్ అన్నయ్యతో కొన్నాళ్ళున్నాం. తర్వాత శోభా మేడము మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. మేడం వస్తారనుకున్నాం చాలా రోజుల తర్వాత. మంగతాయి మేడము అక్కడ నేను వచ్చిన కొత్తల్లో వీళ్ళు ప్రైమరీ స్కూల్లో ఉన్నారు మేడం వాళ్ళు. తర్వాత పద్మ మేడం హిందీ చెప్పేవాళ్ళు. పల్లవి గారు ఇక అప్పటి నుంచి పరిచయం. మా అన్నయ్య మీ అందరికీ తెలుసు. అయితే నేను 2005 నవంబర్లో వచ్చాను షేర్మంపేట హై స్కూల్కి. మాకప్పటికి కొంచెం చిన్న ఏజ్, ఇప్పుడు మీ ఎంత ఏజ్ కూడా ఉండకపోవచ్చు. రీసెంట్గా అంటే 98 డిఎస్సి 2 సంవత్సరాలు హిందూపల్లిలో చేశాను. తర్వాత ఒక 5 ఇయర్స్ గండ్రాలో చేశాను. అక్కడ అంతా చిన్న పిల్లలు. నేను చదివింది ఇంటర్ టీటీసీ మీద నాకు జాబ్ వచ్చింది. వచ్చింది ఎస్ఎంపేట హై స్కూల్కి. అప్పుడు జీటీలు ఇవ్వమన్నారని చెప్పి జేవి, నేను, సుధాకర్ మాస్టర్ కూడా ఉన్నారు. మరి లేదు సార్ని, సుధాకర్ మాస్టర్ ఉన్నారు. తర్వాత అన్నయ్య, మేము 4 వచ్చాం ఇక్కడికి.
వచ్చిన తర్వాత నేను వచ్చింది కొత్త కాబట్టి మీరు అప్పుడు 10th క్లాస్లో ఉన్నారు. మీకు నేను ఏమీ సబ్జెక్ట్ ఇవ్వలే. నాకు 6th 9th క్లాస్ మ్యాథ్స్ ఇచ్చారు. నేను చదివింది ఇంటర్మీడియట్. 9th 10th మ్యాథ్స్ ఎలా చెప్పాలి అనేది కూడా మనకు తెలియదు. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఏమొస్తుంది అంటే చెప్పగలనా లేదా అని అనుకున్నా. గాడ్ గ్రేస్ అక్కడికి వచ్చిన తర్వాత అంటే నాలో టాలెంట్ షేర్మంపేట వచ్చిన తర్వాత నేను కూడా 10th మ్యాథ్స్ చెప్పగలను అనే ధైర్యం వచ్చింది. మీకు మాత్రం నేను చెప్పలేకపోయా. టీచింగ్ లేకపోయినా మీతో ఇంటరాక్షన్ ఉంది నాకు. మీలో చాలామంది ఇప్పుడు నాకు కనిపిస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ప్రస్తుతానికి నేను రామచంద్రపేటలో చేస్తున్నాను. రామచంద్రపేటలో సైదేశ్వరరావు, తర్వాత ఎరంశెట్టి తిరుపతిరావు, పసుపులేటి వెంకటేష్ వీళ్ళందరూ రెగ్యులర్గా కలుస్తూనే ఉంటారు. తిరుపతిరావు వాళ్ళ చిన్న పాప 1st క్లాస్ ఇప్పుడు నా దగ్గర చదువుతుంది. సరిగా చెప్పట్లేదు అని అంటే అది మీకు తెలుసు. సరిగా చెప్పానా లేదా అని నేను ఒక్కటే అనుకుంటాను. ఇప్పటికైనా ఎప్పటికైనా దేవుడి మీద ప్రమాణం చేసి ఒక్కటే చెప్తా, మిమ్మల్ని నేను మంచిగా చూడగలిగి మీకు మంచిగా చేసి మీ భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది నా నమ్మకం. అంటే మా గురువులు మాకు అలానే చెప్పారు. నా పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ హయ్యర్ స్టడీస్లో ఇద్దరు లండన్లోనే ఉన్నారు. గాడ్ గిఫ్ట్ అంతే. మీరు బాగుంటే నాకు అందుకనే మీతో నాకు ఇంట్రాక్షన్ ఎక్కువ. మీరు కొంత ఇప్పుడు ఒక మనిషి నచ్చాలి అంటే కొంత లోటుపాట్లు ఎవరికైనా ఉంటాయి. అందరూ నచ్చరు. ఇప్పుడు 70 మంది క్లాస్లో ఉంటే వాడే ఎందుకు నచ్చాడు అనేది ఇప్పుడు మీకు తెలుసు అంతే కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి ప్రసాద్ మాస్టర్ నచ్చుతాడు, ఒక్కొక్క జేవి మాస్టర్ నచ్చుతాడు. ఎందుకు నచ్చుతాడు అంటే చెప్పలేదు దానికి. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళ దగ్గర కనెక్ట్ అవుతారు. ఏది ఏమైనా షేర్మంపేటలో 4 years చేశాను. ఆ తర్వాత మీరు ఫస్ట్ 10th బ్యాచ్ కాబట్టి మీకు నేను ఏం చెప్పలేదు. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ సెకండ్ అంటే మీకు అంతకుముందు మీకు ఒక బ్యాచ్ అయిపోయింది. మేము వచ్చి మీతో ఇంట్రాక్షన్ ఉండేది. అటు ఇటు ఏదో ఒకటి ఆటలని గొడవలని అవి ఇవి అన్నీ ఉన్నాయి. అన్నీ నాకు గుర్తున్నాయి. మీకు గుర్తులేదేమో కానీ నాకు అన్నీ గుర్తున్నాయి. ఎవరెవరు ఏం చేశారు ఏంటి అనేది అన్నీ గుర్తే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 years ఉన్నాను నేను. ఏదేమైనా షేర్మంపేట హై స్కూల్లో చాలా నాకు ఉన్న ఇప్పుడు ఈ సర్వీస్ దాదాపు 27 years నా సర్వీసు. ఆ 27 yearsలో 4 years మెమరబుల్. ఎందుకంటే హై స్కూల్ పిల్లలు, పెద్ద పిల్లలు, మీరు చాలా సరదాగా మాట్లాడుకోవడం కానీ ఆడుకోవడం కానీ అసలు అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మేము చిన్నవాళ్ళం కదా అప్పుడు మీతో కలిసి ఆడటం, జేవి తెలుసు కదా క్రికెట్, ఇంతమందిని కలుసుకోగలగడం. ప్రసాద్ అయితే మరీ చెప్పాడు మీరు రావాలి అని. ఎందుకు రావు పిలిస్తే మొన్న కూడా పెట్టారు కదా గెట్ టుగెదర్. 2010 బ్యాచ్ అనుకుంటా, 9-10 బ్యాచ్ వాళ్ళు కూడా గెట్ టుగెదర్ పెట్టారు. వాళ్ళు కూడా పిలిచారు. ఏంలే మనందరం మంచిగా అంటే బ్రతికి ఉన్నంతసేపే కదా కలుసుకుంటాం. పోయాక ఎవరు ఎక్కడ మనం ఏది ఉన్నా ఏం చేసేది లేదు. అందరం బ్రతుకున్నప్పుడు మంచి చెడు మాట్లాడుకోవడం, ఇలాంటి ఫంక్షన్స్లో కలుసుకోవడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. మీరు అందరూ చల్లగా ఉండాలి. మీ పిల్లలతో మీరు కూడా చక్కగా చదివించి మీ పిల్లల్ని మంచి స్టేజ్కి వెళ్ళి, ఇప్పుడు మా గురువు గారి మాట విన్నాం కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. రేపు మీరు కూడా గొప్పవాళ్ళు అయ్యి మీ పిల్లల్ని కూడా చదివించి మంచి పొజిషన్లో ఉండాలని, ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఊరితో ఎక్కువ అనుబంధం ఉన్న అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీహరి మాస్టర్. ఎందుకంటే 2001 జనవరిలో వచ్చాను. దాదాపు 7 సంవత్సరాలు 5 నెలల తర్వాత నేను 2 నెలలు మాత్రమే మల్కాపురం వెళ్ళాను. 2 నెలల తర్వాత ప్రమోషన్ తీసుకొని మళ్ళీ 7.5 సంవత్సరాలు, దాదాపు 14 సంవత్సరాలు నేను షేర్మంపేట హై స్కూల్లో పనిచేశాను. మళ్ళీ షేర్మంపేట హై స్కూల్ నుంచి నేను మళ్ళీ బాయ్స్ హై స్కూల్ జగ్గైపేట వెళ్ళాను. మళ్ళీ అక్కడి నుంచి ఎదురు చూస్తూ ఉంటే ట్రాన్స్ఫర్లు ఉండే సమ్మర్లో. రేపు మళ్ళీ నాకు ఖాళీ ఎక్కడ కనబడుతుంది అంటే షేర్మంపేట కనబడుతుంది. ఇక్కడ లేదు. లాస్ట్ స్టాండింగ్ నా ఛాన్స్ ఇక్కడే ఉంది. ఇక్కడ రాకుండా ఏరే స్కూల్ వెళ్దామని చూస్తున్నారు. చిన్న స్కూల్స్ ఏమైనా ఉన్నాయని అన్నీ వెరిఫై చేస్తూ ఉంటే జగ్గైపేటలో మళ్ళీ నాకు ఇదే అదృష్టం ఉంది. ఇక్కడికి మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. కోరుకోవడం కాదు, ఖచ్చితంగా నాకు తెలియకుండా వచ్చేస్తుంది అది. కాబట్టి మీ పిల్లలు కూడా మళ్ళీ మా దగ్గర చదువుకునే అవకాశం మరి నాకు ఇచ్చారనుకుంటున్నాను. కాబట్టి నాకు ఇంకా 11 సంవత్సరాల సర్వీస్ ఉంది. 11 సంవత్సరాల సర్వీస్ రిటైర్మెంట్ కూడా ఇక్కడే చేయాలనేది, ఇక్కడే అవ్వాలనేది కోరిక ఉంది. తప్పకుండా సార్ అలానే చేద్దాం. అదృష్టం. ఎందుకంటే ఈ ఊళ్ళో ప్రతి విద్యార్థి మన దగ్గర చదివిన కుర్రోళ్ళే ఉన్నారు. ఏ బజార్కి వెళ్ళినా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ
చాలా మంది కొట్టాను అంటున్నారు. కొట్టడం వల్ల మీరు కొంచెం అభివృద్ధి మార్గంలో వచ్చి ఉంటారు. చాలా మందికి నేను నాకు తెలియకుండా చాలా 7th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ 7th క్లాస్ మీకు 7th క్లాస్ ఎగ్జామ్ రాశారు మీరు. ఇప్పుడు అవకాశం లేదు. అది తీసేయడం వల్లే పిల్లల్లో విద్యాభ్యాసం అనేది చాలా వరకు తగ్గిపోయింది. 7th క్లాస్ ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండాలి, 10th క్లాస్ ఉండాలి, ఇంటర్మీడియట్ ఉండాలి. రాబోయే కాలం 10th క్లాస్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ తీసేస్తున్నారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అంటే విద్యా వ్యవస్థను ఒక విధంగా ప్రభుత్వ స్కూల్ని లేకుండా చేయడమే ఒక మార్గంగా కనబడతా ఉంది. ప్రభుత్వ ఆలోచనలు మార్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేపు చేద్దాంలే. బాగా చదువుతున్నా. కళ్ళకు కాటుక వెడితే కన్యాకుమారిని నా కళ్ళు చూడపోతివి. బొమ్మల నడుమ బొట్టు వెడితే పల్లెకనుకున్న దాన్ని శివకి చిన్న చూపు చూస్తే నిన్ను నేను ఇడిసి కాతులెన్ని ఉన్నను నే కోరుకుంటిరో నీతోనే వస్తానంటిరో నువ్వైనా పానబట్టి నీతోనే బతుకంటి నెక్స్ట్ డ్యాన్స్ చేసేవారు ఉంటారు. రామా ఊరింటా కట్టుకున్న సందా మామవే గోదారి కట్టు మీద రామసలకాయే ఊరింటా కట్టుకున్న సందా మామవే ఊరంతా చూడు ముసుగే తన్ని పోయిందే ఆరటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నా కట్టు ఉన్న ఒకే ఒక్క ఆడట్టువే నీతోటి కాకుండా నా బదులు ఎవరికి చెప్పుకుంటాను పిల్లలతో ఇంటిని నింపారే సంపాదిండు సంసారాన్ని వేడెక్కించారే పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాను ఇక్కేస్తాను తాగే బాబాలు హే గోదావరి గట్టు మీద రామసలకవే గోయింట కట్టుకున్న సందా మామాయే
పూలే పెట్టినా ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మంది మాటలతోటి కాలక్షేపం ఓనేమంటుంది కబడ్డీ కబడ్డీ అంటూ కూతుకు వచ్చేనా ఏమంటావు జీవాను మళ్ళీ ఎప్పుడు అవకాశం ఎంచక్కాను బాగుంది చుక్కల ఆకాశం అయ్యో సొసీలా బాగుండేటి సహకారం ముద్దుతో కత్తెరి పెద్ద నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే నీ జంట కట్టుకున్న సందమామనే కిరణ్ బాబు మై నేమ్ ఇస్ కిరణ్ బాబు, ప్రజెంట్ వర్కింగ్ పోలీస్ కానిస్టేబుల్. ఎక్కడో నుంచి వచ్చారు, చాలా థ్యాంక్ యూ. దీనికోసం దాదాపు 2 months నుంచి ఒక్కొక్క రోజు వాట్సాప్ కాల్ చాటింగ్ చేసి ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పెట్టాం. సారీ, ఎందుకంటే పార్టీ బాగా సక్సెస్ అవ్వాలంటే ముందు గెట్ టుగెదర్ పెట్టుకోవాలి, ప్లస్ ప్లానింగ్ ఉండాలి, దానికి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో అందరూ మనం పెట్టుకోవాలి. దీంతో అలా ఉంటేనే మీ ఇద్దరికి అలా వచ్చింది. సో సక్సెస్ అయిపోయింది, థ్యాంక్ యూ. దీనికోసం 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏదో పెళ్ళికి వెళ్తాం, కూర్చోడికి వెళ్ళి మీటింగ్ చేయటం, పేరు రాసుకోవటం, డేట్ చేసుకోవటం, క్యాన్సిల్ అయిపోతాం. అంటే 20 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది ఇదే ప్రాసెస్. సో బాగా సక్సెస్ఫుల్ అయింది. దీంతో ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. నేను చెప్పాల్సింది ఏంటంటే, నేనేం చెప్పాలంటే మనం ఇప్పుడు వరకు మనం గెట్ టుగెదర్ పార్టీ పరంగా మనం అందరూ కలుసుకున్నాము. సో ఫ్యూచర్లో మన ఫ్యామిలీ పరంగా కానీ మనకు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ ఎవరికైనా హాస్పిటల్లో ఉన్న ఖర్చు పరంగా వాళ్ళు ఉన్న డిస్టర్బెన్స్ సరే మనం మన బ్యాచ్ తరఫున ఎంతో కొంత పోగేసుకొని మనం హాస్పిటల్లో ఉన్న వారికి ఎంతో కొంత మనం సహాయం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. తర్వాత మన ప్రసాద్ మాస్టర్ గారు చెప్పింది కూడా మనం అది ఆలోచిస్తే బాగానే ఉంది. అది కూడా మనం చేసుకున్నాము. సారీ మేము డిస్టర్బ్ చేసినందుకు. నేనైతే మేము చెప్పాలనుకున్నది ఇదే, ఎందుకంటే పోలీసులు కానిస్టేబుల్ మేము ఫస్ట్ తారీఖు రాగానే జీతం నుంచి 200 కట్ చేసుకొని ఒక గ్రూప్ ఏర్పాటు చేసి దాదాపు 2 lakhs 3 lakhs కట్ చేసుకొని ఎవరైతే అనాథపిల్లలు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి మేము వెళ్ళి ఒక 10,000 20,000 అట్లా డొనేట్ చేస్తాం. అదే ప్రాసెస్ మన 10th క్లాస్లో కూడా చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. అది మీ అభిప్రాయం ఉంటేనే, అది మీ అభిప్రాయం ప్లస్ గ్రూప్లో కూడా దానికి ఒక చారిటబుల్ నేమ్ కానీ దానికి గ్రూప్కి ఒక పేరు కానీ పెట్టుకొని ఏదైనా మన బ్యాచ్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మనం సహాయం చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అనర్థం కాదని చాటుతుంది నా అనుభవమే. చిలిపి వయసు భరస తమకు తెలియదా? హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. అడుగుతున్నాలే కంప్యూటర్ ఏమంటుంది, పాఠం ఎంత అవుతున్నా ఫలితం ఏమైంది? బోధపడని కంప్యూటర్ బదులందరే లేదండి, విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్పుడేకు ట్రెండ్ మాది టోటల్ చేంజ్, పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల కారణే శాసనాలు కావు నీకు సలహాగని. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. Ah
No paparazzi. I'd say. Location, private party, only by invitation. Bar closed, అవుతుందని లేదు tension. Free liquor, start without limitation. మనం ఆడి కింద మీద పాటి. మనం పాడిందే పాడి. ఏ హాటి drink ఏమైనా తోచి. Let's go trippin' in my Maserati. అందరూ గ్రూప్ ఫోటో ఉంది, దయచేసి అందరూ అక్కడ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్, టీచర్స్ అందరితో గ్రూప్ ఫోటో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఫోటో దిగడానికి వెళ్ళండి. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో
బన్నీ మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే.
ఎక్కడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర